మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా చంద్రశేఖర్ గారు, క్రాప్ చూసుకోండి అని చెప్పి క్రాప్ చూపించలేదు, మరి వీడియో తీసిన ఉద్దేశం ఏంటో? మురళీకృష్ణ గారు, మీ వీడియోకి సంబంధించిన కామెంట్ ఇది. ఒకసారి వీడియో చెక్ చేయండి, సూపర్గా ఉంటుంది. సలార్ భాయ్ బాల బాల రమణానాయక్ గారు. ఇక జాఫర్ రామకృష్ణ గారి చెప్పమంటే రామకృష్ణ గారు చెప్పినందువల్ల ఇంకా 10 రోజులు మాత్రమే టైం ఉంది, చూద్దాం ఏం జరుగుతుందో. ఆర్కే గారి మాటలు విని 20,000 ఖర్చు చేశాను. నాకు కూడా వడదాత ఇలాగే అడిగారు, అన్న తోట బాగుంది, ఇగురుకాయలు వస్తున్నాయి, సైజు కోసం మందు వదలమంటాం, 20,000 ఖర్చు వస్తుందని. నేను కొద్ది రోజులు వెయిట్ చేసి మళ్ళీ వదలమని చెప్పానన్నా. అదంతా మన ధైర్యం అన్న, ఎవరు చెప్పలేరు ధరలు పెరుగుతాయా. ఒక అంచనాలు ఉంటాయి, ఒక్కోసారి అంచనాలు ఫలించవచ్చు, మరొకసారి విఫలమవ్వచ్చు. కాబట్టి మన ధైర్యం అంతే. వాళ్ళు చెప్పారు వీరు చెప్పారు ఖర్చు పెట్టడం కాదన్నా, నమ్మకం ఉండాలి. లేదా ఎట్లేదట్లా కానీ అని డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇక ఫక్రుద్దీన్ గారు, శుభోదయం బ్రో, మీకు కూడా శుభోదయం అన్న. ఇక శివ గారు, ఇంతకుముందు పత్తికొండలో 37, 26 పోయేటివి, ఇప్పుడు మరో 5 కొద్దిగా ఎక్కువ మించి రావడం లేదు. 10 రోజులు పోతే ఈ సరుకు ఇంకా తక్కువ వస్తుంది పత్తికొండలో. శివ గారు కొంచెం కన్ఫ్యూజ్ విత్ కామెంట్. నాకు తెలిసి గతంలో అయితే 20 లారీల వరకు టమాటాలు వచ్చేవి, ప్రస్తుతం 5 రోజులు మాత్రమే వస్తున్నాయి. ఇంకా 10 రోజులు పోతే దిగుమతి తగ్గవచ్చు అని మీ కామెంట్ ఉద్దేశం నేను అనుకుంటాను. ఆయన కామెంట్ ఇంకా కొనసాగుతుంది. అన్న, పత్తికొండ మార్కెట్లకి చాలా తక్కువ వస్తుంది, ఇంతకుముందు మీరు 1-2 నెలలు వస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ నీకు పనిచేస్తున్న ఉద్దేశంతో కామెంట్ పెడుతున్నాను. థ్యాంక్ యూ సూత్ర. మొత్తం మీద పత్తికొండలో రాబోయే రుచుతూ దిగుమతి పూర్తిగా తగ్గవచ్చని మాత్రం శివ గారు చెబుతున్నారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రెడ్డప్ప గారు, హాయ్ రామారావు, హౌ ఆర్ యు? నేను బాగున్నాను రెడ్డప్ప. మాది మదనపల్లి, సరౌండింగ్ ప్లాంటేషన్ స్టార్టెడ్ February 15. మీది తినాలే మాది తినాలే, మాది కూడా మదనపల్లి. మొత్తం మీద అయితే February 10 తర్వాత ప్లాంటేషన్లు స్టార్ట్ అవుతాయని రెడ్డప్ప గారు కామెంట్ పెట్టారు. మరి ఏ ప్రాంతం అని చెప్పలేదు, చెప్పుంటే బాగుండేది. అన్నా, మాది కోలార్, మయూర్ వెరైటీ సూపర్ వైరస్ రాదు. కోలార్ నుంచి మంజు గారు కామెంట్ పెట్టారు, మంజు కన్నడే గారు. మయూర వెరైటీ సూపర్గా ఉంటుంది, వైరస్ ఉండదని ఆయన కామెంట్ పెట్టారు. అన్నదాతలు ఆలోచించండి. ఇక నాగేంద్ర గారు, హాయ్ సయ్యద్ అన్న, February 21 కటింగ్ పడుతుందన్న. రామకృష్ణ అన్న చెప్పినట్టు స్మాల్ బాక్స్ 400 వెళితే చాలన్నా. రామకృష్ణ గారి మీద చాలామందికి చాలా అంచనాలు, నమ్మకాలు ఉన్నాయి. చూడాలి ఏం జరుగుతుందో. అనంతపురం మొన్న దిగుమతి తగ్గింది, వాళ్ళు అక్కడ దిగుమతి పెరిగింది. హాయ్ అన్న, హాయ్ మల్లేష్ గారు. ఇక కుమార్ గారు, రామకృష్ణ నన్ను అడగండి సీజన్లో రేట్లు ఎప్పుడు ఉంటాయో అని కుమార్ గారు కామెంట్ పెట్టారు. అంత లాంగ్ ఎవరు చెప్పలేరన్నా. ఆయన గతంలో ఒకసారి కామెంట్ పెట్టారు, ఇప్పుడు February పోయి 10 తర్వాత ధరలు పెరుగుతాయి, 20 తర్వాత పుంజుకుంటాయని ఆయన చెబుతున్నారు. ఒక్కడే ఏమన్నా టమోటా కాయలు అయిపోయినాయని యాక్టింగ్కి వచ్చినావా? నాగరాజు గారు, లేదు నాగరాజు గారు, మామూలుగా వీడియోలు అప్లోడ్ చేస్తుంటుంది. ఈ మధ్య ఆందోళన వల్ల, ఒత్తిడి వల్ల, ఆరోగ్య సమస్యల వల్ల షార్ట్ వీడియోలు చేయడం లేదు. ఒక విషయం, భయపడని వాడు క్యాన్సర్నైనా జయిస్తాడు, కానీ భయపడేవాడు అల్సర్కి చనిపోతాడు. రోగం జబ్బునే మనిషికి ఉంటుందన్న, దాని గురించి పదే ఆలోచించకూడదు. ఇలా అవుతుందేమో అలా అవుతుందేమో అని టేక్ ఇట్ ఈజీగా ఉంటే ఏదీ లేదు. మనం పదే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అల్సర్లు వస్తాయి, గ్యాస్ ట్రబుల్ కూడా ఎక్కువ అవుతుంది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, నారాయణరెడ్డి గారు, రామకృష్ణ 10 మందితో కాదు, 100 మందితో కాదు, 1,00,000 మందితో సింగిల్గా పోరాటం చేస్తున్నాడు. గెలుపు ఎవరిదో కానీ 10 రోజులు వెయిట్ చేద్దాం. ఓడినా పర్వాలేదు, గెలిచిన రైతుల హీరో ఇతడు. October 29 కామెంట్ పెట్టినాడు, November 10 రేట్స్ పెరుగుతాయని. ఎవరు నమ్మలా, కానీ ధర పెరిగింది. ఎస్, రామకృష్ణ 10 మందితో కాదు, 100 మందితో కాదు, 1,00,000 మందితో సింగిల్గా పోరాటం చేస్తున్నాడు. గెలుపు ఎవరిదో కానీ 10 రోజులు సమయం. ఓడినా పర్వాలేదు, గెలిస్తే రైతుల హీరో అతడు. ఎస్, మంచి కామెంట్. మొలకొల్చూరు మార్కెట్ ఈజ్ జెన్యూన్, సతీష్ కుమార్ గారు.
ఇక చరణ్ గారు, ప్రదీప్ జోషి బాబా ప్రిడిక్షన్ కరెక్టా అన్నా, ఆయన ఏమన్నా దేవుడా? దీనికి ఓ రిప్లై వచ్చింది చరణ్ గారు. ఫస్ట్ నువ్వు ఆయన వీడియో పూర్తిగా చూసి అప్పుడు కామెంట్ చేయి. మొత్తం మీద ప్రదీప్ జోషి గారి వీడియో చూడలేదు, కానీ అన్నదాతలు కామెంట్లు పెట్టారు. ధరలు బాగా తక్కువగా ఉన్నప్పుడు సాస్ కంపెనీ ఇవ్వడం కానివ్వండి, టమోటా వడియాలు చేయడం కానివ్వండి, టమోటాలు పొడి చేసి ఎండబెట్టి పొడి చేసి అమ్మడం కానీ చేస్తే ఆదాయం వస్తుందని ప్రదీప్ జోషి గారు ఆ వీడియో చెప్పినట్లు అన్నదాతలు కామెంట్ పెట్టారు. కాకపోతే ఆ యూట్యూబర్సు టమోటాలు 500 కేజీ రాసి పెట్టుకోండి అని ఫోటో పెట్టడం వల్ల ప్రజలు అపార్థం చేసుకున్నారు. అపార్థం చేసుకున్న వాళ్ళు నేను ఒకరిని. అన్న, మార్చికి వచ్చే కాయలు ఎక్కువ ఉంటాయా, రేట్ పెరుగుతుందా? వెయిట్ చేయాలి బ్రో. మార్చిలో వచ్చే కాయలు అంటే మన ఫిబ్రవరి చివరి వారంలోనే దీన్ని ఒక అంచనా రాగలం. హాయ్ అన్న, హౌ ఆర్ యూ? చంద్ర గారు, ఐఎమ్ ఫైన్. ఇక ఆనంద్ గారు, అన్నా మీరు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అన్ని మార్కెట్ల రేట్లు తెలియచేస్తారని అనుకుంటున్నా. మీ సబ్స్క్రైబర్స్కి సింపుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. సమయం లేదు బ్రో, ప్రయత్నిస్తాను. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కాదు. మొత్తం మీద ఇవాళ హైలైట్ కామెంటు, రామకృష్ణ ఒక్కరితో కాదు, 10 మందితో కాదు, 1,00,000 మందితో పోరాడుతున్నాడు. గెలిస్తే అతను హీరో. సమయం 10 రోజులు, ఏం జరుగుతుందో చూద్దాం. ఇది ఈరోజు మీ కామెంటు నా సమాధాన కార్యక్రమం. కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షిత, అన్నదాత సుఖీ భవ.